హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు శ్రీ శంకరాచార్యులు మరియు స్వామి వివేకానంద వాళ్ళు చెప్పినటువంటి ఒక శక్తివంతమైన వాక్యం మీద వివరణ తీసుకుందాము. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనము నేర్చుకునే విద్య మనకు శక్తినిస్తుందా, లేకపోతే కేవలం కాలం టైంపాస్ అంటాం కదా, దానికి మాత్రం ఉపయోగపడుతుందా? డబ్బు సంపాదించడం కాదు. డబ్బు సంపాదించడానికి అది విద్య ఉపయోగపడాలి, కానీ మనకు ఒక క్లిష్ట సమయం వచ్చినప్పుడు మనము ఓపికను కోల్పోతున్నామా లేక పశువులాగా ప్రవర్తిస్తున్నామా అన్నది దేనిపై ఆధారపడి ఉంటుందంటే, మనము నేర్చుకున్న విద్యపై. మనము లేచి నుంచి తిన్నా పడుకున్న ఏదైనా కూడా లక్ష్యం ఏంది? డబ్బు సంపాదించడం. నువ్వు పళ్ళు తోమినవా, స్నానం చేసినవా, లేకపోతే 10 నిమిషాలు భగవంతుని పూజ గదిలో కూర్చొని భగవంతుని నామస్మరణ చేసినవా, అది మనకి అవసరం లేదు. మనిషి పుట్టిండంటే వాడు చచ్చేదాకా వాని వెంబడి పడుతూనే ఉంటారు, డబ్బు 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 అని. కానీ వానికి ఎలాంటి ఆలోచనలు, శక్తివంతమైన ఆలోచనలు మనం వాడిలోకి చొప్పిస్తున్నామా అన్నది ఎవరికీ అవసరం లేదు. మనకు ఋషులు ప్రసాదించినటువంటి ఒక హనుమాన్ చాలీస, దండకము, ఇవి పఠిస్తే మన ఇంట్లోకి భూతాలు, దయ్యాలు, ఇంకా ఏవైనా క్షుద్ర పూజలు కూడా మన మీద పనిచేయవని మనకు తెలియదు. తెలిసినా మనం వాటిని పట్టించుకోము. కానీ మనము దవాఖానలో లక్షలు వేలు ఖర్చు చేస్తూ ఉంటాము. ఇదంతా చెప్పే ముందు ఎందుకు చెప్తున్నా అంటే, ఫస్ట్ మనం శ్రీ శంకరాచార్యులు చెప్పినటువంటి తన వివేక చూడమనిలో ఒక శ్లోకాన్ని చూద్దాం. అదేంటిదంటే, దుర్లభం త్రయము ఏతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయ. దుర్లభం అంట ఈ 3 దొరకడం. ఏంటిది? మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశయ. మానవ జన్మ ఎత్తడం మొదలు. ఎందుకంటే ప్రపంచంలో ఏకైక జీవి మాత్రమే ఉన్నది ఏంటిదంటే, మానవుడు ఏకైక జీవి ఉన్నది. అంటే అన్ని జీవులు ఉన్నాయి, కానీ తన నోటి నుండి భగవంతుణ్ణి స్మరించే శక్తి ఉన్న ఏకైక జీవి మానవుడు మాత్రమే. ఏను ఎంత పెద్దగా ఉన్నా కానీ ఓం శ్రీరామ జయరామ జయ జయ రామ అనదు. అలాగే చీమ ఎంత చిన్నగా ఉన్నా కానీ భగవంతు నామని జపించదు. కానీ ఒక విచక్షణ జ్ఞానం కలిగి ఉన్న జీవి మానవ జీవి. కానీ ఆ మానవ జీవే ఈరోజు మనము ఎందుకు పుట్టాము, ఎందుకు బ్రతుకుతున్నాము అని తెలుసుకోలేనంత స్థితిలో ఉంది. మర్చిపోయినాం దయా దాక్షిణ్యాలన్నీ. రోజు పేపరు మనం చదివితే మనకు తెలుస్తుంటుంది. మొత్తం ఏంటిదంటే ఉరుకుల పరుగుల జీవితం అంటాం కదా, అది అన్నట్టు లేవు. ఏదోటి ఒక మనిషి వాడు స్థిరంగా ఉండడు. వాడు ఏదోటి 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 వీడు కాకపోతే వాడు కాకపోతే వీడి మీదనో వాడి మీదనో వాళ్ళ మీదనో వీళ్ళ మీదనో వాని మనస్సు మాట్లాడుతూనే ఉంటుంది, వాని నాలుక మాట్లాడుతూనే ఉంటుంది. కానీ వాడు పొరపాటున కూడా ఒక పోతన భాగవతం చదువుదామన్న ఆలోచనకి రాదు. ఒకలా వచ్చినా వాడు చదువుతుంటే ఎవడో వచ్చి అరే పిచ్చోడానికి పిచ్చి పట్టిన దగ్గర గిదం చదువుతున్నాం అంటాడు. బస్ వాడు ఆడికే వదిలేస్తాడు. వానికి కనీసం ఆ వచ్చిన శాంతి కూడా వాడు ఇంకోటి వచ్చి తీసేస్తాడు. అట్లా ఇప్పుడే మనం ఏం చెప్తున్నాం? మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశయ. సో మానవ జన్మ ఎత్తడం అది దైవానుగ్రహం. నెక్స్ట్ ముముక్షత్వం అంటే, ఈ మానవ జన్మ మనం ఎందుకు ఎత్తాము, దేని పర్పస్ కోసం, అంటే దేని ఉద్దేశం కోసం అంటే భగవంతుని పొందడం అంటే ఏంటిది? మనము ఈ మానవ జన్మ ఎత్తినప్పుడు మనకు కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. ఆ కర్తవ్యాలను, ఆ కుటుంబ బాధ్యతలు తీర్చుకుంటూ మనము భగవంతుని పొందాలి. దీన్నే శ్రీరామకృష్ణులు ఏమంటారు? ఒక పని మనిషి వేరే ఇంటిలో పని చేస్తూ ఉంటుంది, కానీ తన ధ్యాస మాత్రం తన కుటుంబం పైన, తన భర్త ఏం చేస్తుండో, పిల్లలు ఏం చేస్తుండో,
ఆ విధంగా ఆలోచిస్తూ ఆ పనినంతా కంప్లీట్ చేస్తుంది. అదేవిధంగా మనం కూడా ఈ దేహంలో ఉంటూ కూడా ఈ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా మనము ఈ ప్రపంచానికి చెందిన వారం కాదు. మనల్ని సృష్టించినవాడు, మన వెనుక ఒక శక్తి ఉంది, దాన్ని పొందడం అని తెలుసుకోవాలి. అది ముముక్షత్వం అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలన్న తపన ఎప్పుడూ మన మనస్సులో రగులుతూ ఉండాలి. మూడవది మహాపురుష సంశయ అంటే మహాపురుషుల యొక్క సాన్నిధ్యం. మహాపురుషులు అంటే ఈ రోజుల్లో మనకు పుస్తకాలు మాత్రమే, అందులో మంచి పుస్తకాలు ఉన్నాయి, చెడ్డ పుస్తకాలు ఉన్నాయి. ఇక మనం సోషల్ మీడియా చూసుకుంటే మాత్రం మనకు ఇక ప్రతి క్షణము ఈ శరీర సుఖం కోసం ఎలా తప్పించాలన్నది మాత్రమే మనకు ఎక్కువ కనబడుతుంది. నేను చదువుకున్న 4-5 తరగతుల నుంచి ఇప్పటి వరకు ఒకటే కాన్సెప్ట్. ఏదైనా సినిమా చూస్తే అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడము, ఆ ప్రేమ కోసం ఏదైనా చేయడము, ఆ ప్రేమ విఫలమైతే ఆత్మహత్య చేసుకోవడము, ఇక ఆ సుఖాల కోసం ఎంతకైనా తెగించడం, ఇదే కాన్సెప్ట్. ఏదో 1-2 మంచి సినిమాలు మాత్రమే వస్తున్నాయి. సో చెడిపోవడానికి చాలా దారులు మనకు చూడవచ్చు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో. ఈ మహాపురుష సంశయం అనేది మనకు చాలా కష్టం. కనీసం ఒక ఋషుల పేర్లు ఇందామంటే నవ్వుకునే స్థితికి వచ్చింది. ఎందుకంటే ఆ ఋషులు ఎవరు మనకు కావాల్సిన శరీర సుఖాలు. ఆ విధంగా జరుగుతుంది ప్రస్తుత కాలం. ఇప్పుడు మనకి మంచి పుస్తకాలు ఉన్నాయని చెప్పిన ఒక వ్యక్తి మనకు చెప్పిండంటే అది భగవంతుడు మనల్ని అనుగ్రహించిండు అనుకోవాలి. రమణ మహర్షి ఏమంటాడంటే భగవంతుని అనుగ్రహం అంటే ఏంటిదంటే ఆ భగవంతుని స్మరించాలనే ఆలోచన రావడమే భగవంతుని అనుగ్రహం అట. ఇక ఎగ్జాంపుల్ చెప్తే ఒకటి చెప్పవచ్చు. ఏంటంటే ఈ కాలంలో అన్నీ మన వీధులన్నీ సిమెంటు డాంబర్లతో నిండిపోయినాయి. కానీ మామూలుగా అక్కడక్కడ పల్లెటూరులో చూడవచ్చు. ఇప్పుడు మనకు ఈ కాకర చెట్లు, దొండకాయ చెట్లు, సూరకాయ, ఆందపకాయ చెట్లు పెడతాం కదా, అందులో ఏదైనా పురుగు పడితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పురుగు పెట్టిన కాయని ఆ 3 బాటల కాడ తెచ్చిపెట్టి వాటి చుట్టూ బూడిద పోస్తారు. ఇది ఏందని అడిగితే నరుడు కన్ను పడింది, ఆ నరుడు కన్ని పోవాలంటే ఇది అని చెప్తారు. అది నాకు అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు అర్థం కాదు కూడా. కానీ స్వామి వివేకానంద యొక్క రచనలు చదివిన తర్వాత ఒక శక్తి జాగృతం అవుతుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది అంటే మనకు కలిగిన సందేహాలను తీర్చే వ్యక్తులు మనకు తారసపడరు. మనలోనే ఆ శక్తి జాగృతం అవుతుంది. ఏంటిదంటే ఒకటి చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఫస్ట్ ఇంగ్లీష్లో చూసి తర్వాత దాన్ని తెలుగులో చూద్దాం. We want that education by which character is formed, strength of mind is increased, the intellect is expanded, and by which one can stand on one's own feet. శీల సంపదను వృద్ధి చేసి మనోబలాన్ని పెంపొందించి బుద్ధిని వికసింపజేసి స్వశక్తిలో విశ్వాసాన్ని పెంచే విద్యే మనకు కావాల్సింది అంటాడు. మరి ఈ రోజుల్లో విద్య మనకు ఎట్లుందో తెలుస్తుంది. ఒక చిన్న పిల్లగాడు టీచర్ని ప్రేమించడం, అది చెప్పుకుంటే అది గమ్మత్తు ఒక రకంగా అనిపిస్తుంది కదా. అంతే. మనకు విద్య అంటే ఏమైంది? విద్య అంటే శీల సంపద కాదు, మనకు డబ్బు 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 డబ్బు. ఈరోజు మనకు సైబర్ నేరాలు అవుతున్నాయంటే ఎక్కువ చదువుకున్నోడే చేస్తున్న సైబర్ నేరాలు. మరి విద్య మనకు స్వశక్తిలో విశ్వాసాన్ని పెడితే విద్య మనకు ఎక్కడుంది?